వెల్కమ్ బ్యాక్ టు మై వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్యాస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆఫ్టర్ సో మెనీ డేస్, అంటే డేస్ కాదు, మంత్స్ కాదు, 1 year నేను లాస్ట్గా నా బర్త్డేకి వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటా. బర్త్డే తర్వాత మోస్ట్లీ 2 videos ఉంటాయి అంతే. అది కూడా మేము హైదరాబాద్కి అలా యానివర్సరీ సెలబ్రేషన్స్ అవి వెళ్ళింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 1 year మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా. అండ్ మొన్న అంతా తీద్దాం అనుకున్నా, బట్ సర్లే ఇంకెందుకు, నా బర్త్డే ఉంది కదా, సో డైరెక్ట్గా ఇంకా బర్త్డే రోజే వీడియో షూట్ చేద్దాం, ఫస్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేద్దాం, చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి. సో నేను ఈ రోజు అయితే ఇంక ఫైనల్లీ వీడియో షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా, అంటే నేను హౌస్లో మొత్తం ఏం చేస్తాను ఏంటి, మార్నింగ్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ సెట్ అవ్వలేదు. లేచేసరికి కొంచెం టైం అయ్యేదంతా, ఇంకా అలా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఈవినింగ్ ఫ్రెండ్స్తో బయటికి కూడా వెళ్తున్నాం. సో నేను అదంతా ఈ వ్లాగ్లోనే పోస్ట్ చేస్తాను. సో టోటల్లీ ఇంకా ఈ వీడియో అనేది నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఎలా జరిగింది ఏంటి, నా అవుట్ఫిట్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా డైలీ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రమ్యాస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు ఆఫ్టర్ 1 year మళ్ళీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ దట్ టు నా బర్త్డే వచ్చింది కదా, సో దాని అకేషన్ అనమాట స్పెషల్ అయితే. లేకపోతే ఇప్పుడు కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసేదాన్ని కాదు. యాక్చువల్లీ మేము వైజాగ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. అండ్ ఇంట్లోకి అంటే న్యూ హోమ్లో వచ్చాం కదా, కొత్త థింగ్స్ అన్నీ పర్చేస్ చేసింది. అదన్నీ నేను లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సర్లే ఇంకేం చేస్తాం, ఇలా బర్త్డే రోజే మళ్ళీ నా వీడియో స్టార్ట్ చేయాలని ఉంది. సో స్టార్ట్ చేసేసాను. ఇక లోపలికి వచ్చి కూర్చున్నాక నేను ఎంతైతే మంచిగా వీడియో షూట్ చేసుకున్నానో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఇక్కడ కట్ చేయాల్సి వస్తుంది. ఇక మీకు తెలిసింది కదా, ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆఫ్ కోర్స్ ఎక్కడైనా మ్యూజిక్ ప్లే అవుతుంది, రెస్టారెంట్స్లో ఇలా బ్రూవింగ్ కంపెనీస్లో. అది కానీ మనం వీడియోస్లో అలా వదిలేసాం అనుకోండి, అసలే నేను చేయగా 1 year తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇక దీనికి కూడా కాపీరైట్ పడితే ఇంకా అంతే సంగతి, ఉన్న ఇంట్రెస్ట్ కూడా మొత్తం పోతుంది. అందుకనే సరే ఏదైతే అదే అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్చువల్లీ చాలా బాగుంది చెప్పాలంటే, బట్ అది ఉంచితే మనం పెట్టిన వీడియోకి యూజ్ ఉండదు కదా. సో అందుకని నేను అదంతా మ్యూట్ చేసేసి ఇక నేను నా వాయిస్ ఓవర్ కంటిన్యూ చేసేస్తున్నా. సో ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా, పోస్ట్ కార్డ్కి వచ్చాము. ఇది హైటెక్ సిటీ మెయిన్ రోడ్లో ఉంది. అండ్ మేము వచ్చేటప్పుడు కూడా పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేదు. సో అందుకని ఇంకా ఫాస్ట్గానే వచ్చేసాం. ఇక వచ్చిన తర్వాత ఫుల్ మేమైతే చాలా ఆకలితో వచ్చాము అసలు. ఇక ఫుడ్ ఆర్డర్ చేసిన 10-15 minutesకి తీసుకొచ్చారు. ఇక ఫుడ్ తిన్నాము. ప్రాన్స్ ఆర్డర్ చేసాం. యాక్చువల్లీ మా హస్బెండ్ అంటారు, ఎక్కడ పడితే అక్కడ ప్రాన్స్ ఆర్డర్ చేయకూడదు, అంత టేస్ట్ బాగోదు అంటారు. బట్ నేను వినకుండా ఇక నాకు ఫుల్గా ఆకలి అనిపించింది. అండ్ నా బర్త్డే కదా, నేను ఏది అడిగితే అది ఇక ఆ రోజు నా ఇష్టం, ఏది అడిగినా తీసుకుంటారని చెప్పి ఇక నేను ప్రాన్స్ తీసుకోమంటే ఓకే అని తీసుకున్నారు. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే హైదరాబాద్లో ఉండి ఒకసారి విజిట్ చేయండి. అండ్ పిజ్జా టేస్ట్ కూడా చాలా బాగుంది మాకు. కాకపోతే నేను పిజ్జాస్ చాలా తక్కువ తింటాను, అందులో కొన్నే తింటాను, ఎందుకంటే అంత స్పైసీ ఉండవు కదా అని చెప్పి. ఇక దాంతోపాటు మేము చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. చికెన్లో సంథింగ్ ఏదో స్టార్టర్ ఆర్డర్ చేసాం, అది కూడా చాలా బాగుంది. ఇక అది అయిన తర్వాత కోక్ చెప్పుకున్నాం, కూల్ డ్రింక్. ఆబ్వియస్లీ ఆ రోజు వీకెండ్ కదా, చాలామందే ఉన్నారు. అంటే స్పేస్ చాలా పెద్దగా ఉండడం వల్ల తక్కువ మందిలో అనిపిస్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇంకొక సైడ్కి రెస్టారెంట్ ఇంకొక సైడ్ కూడా ఉంది. సో అక్కడ కూడా చాలా మెంబర్సే ఉన్నారు. ఇక మేము మంచిగా ఇవి నగ్గెట్స్ సంథింగ్, ఇవి చికెన్ నగ్గెట్స్ ఏవో అనుకుంటా, ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మొత్తానికి మేమిద్దరమే అలా మంచిగా అన్నీ ఆర్డర్ చేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇక పిజ్జా కూడా వచ్చేసింది. పిజ్జా అయితే అస్సలు తినలేము, ఎందుకు తీసుకున్నామో అనుకున్నాం, బట్ ఇద్దరు ఇక ఆకలితో ఉన్నాం కదా. అండ్ మా హస్బెండ్ ఎలాగో కొంచెం కంప్లీట్ చేశారు. సో అలా ఇక్కడ కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాం. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ కూడా చాలా వీడియోస్ తీశారు. నాకైతే అసలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇక నేను ఎప్పుడైనా వీడియోస్ చేయకపోతే ఇక తనే చెప్తారు, వీడియోస్ ఎందుకు ఆపేసావు, చెయ్యు మంచిగా అని. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పటికప్పుడు మెసేజెస్ చేస్తూ వీడియోస్ ఎందుకు చేయట్లేదు, చెయ్యు బాగా చేస్తావు కదా, నీ వాయిస్ బాగుంటుంది, రీచ్ బాగా వెళ్తుందని వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో లంచ్ చేసేసాము. 3:30 అలా అవుతుంది టైము. ఇంకా మాల్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం, ఏఎంబి మాల్కి. అంటే ఈవినింగ్ నేను వేసుకునే డ్రెస్ మీదకి
అంటే ఈవినింగ్ నేను వేసుకునే డ్రెస్కి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ నా దగ్గర లేవు. సో ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి ఇంకా ఎలాగూ టైం ఉంది కదా, 5:30 అలా ఇంటికి రీచ్ అయితే 5:30 ఆ టైంకి ఈవినింగ్ ఇంకా అందరం కలిసి బయటకు అయితే మాల్కి వెళ్తున్నాం. వీకెండ్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకనే మాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది నార్మల్ డేస్లో కంటే. అండ్ సాటర్డే అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అసలు. మాల్ దగ్గరికి రీచ్ అయిపోయాం, ట్రాఫిక్ ఉంది ఫుల్గా. సో ఇక్కడ ఒక 2-3 minutes వెయిట్ చేసి వెళ్ళాలి. రీతు నైస్ గ్రీన్ షర్ట్ రీతు. థ్యాంక్ యూ. అంటే నేను మార్నింగే చెప్పాను, వీడియోలో చెప్తున్నా కావాలనే కాదు, అయినా షర్ట్ బాగుంది కదా. బట్ ఎప్పుడు మేము మ్యాచింగ్స్ వేసుకున్నా అంటే సమ్ టైమ్స్ అనుకొని వేసుకుంటాం, సమ్ టైమ్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరే డ్రెస్సెస్ అలా మ్యాచ్ అయిపోతాయి. బట్ ఈరోజు మాత్రం ఇద్దరం 2 డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం. నేను ఆరెంజ్ అండ్ మా హస్బెండ్ గ్రీన్. నా డ్రెస్ కూడా బాగుంది అనుకుంటున్నాను. నైస్. ఇప్పుడు వచ్చాం పార్కింగ్ స్లాట్కి, ఇంకొక 50 meters డిస్టెన్స్లో ఉన్నాం. సో మాల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అండ్ ఇయర్ రింగ్స్ అవి తీసుకోవాలి, అవి తీసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాం. ఇంటికి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈవినింగ్ బయటకు వెళ్తున్నామని చెప్పాం కదా అందరూ. సో దానికి రెడీ అవ్వాలి, రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. 50 meters డిస్టెన్స్కి లిటరలీ 15 minutes టైం పట్టింది. అంటే అంత ట్రాఫిక్ ఉంది. మా ఫ్రంట్లో చాలా కార్స్ ఉన్నాయి, మా బ్యాక్ సైడ్ ఇంకా కార్స్ వస్తూనే ఉన్నాయి. సో ఫైనల్లీ 15 minutes వెయిట్ చేసిన తర్వాత మాకు కార్ పార్కింగ్ స్లాట్ దొరికింది. సో పార్క్ చేసుకొని కార్ ఇక లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే కింద కిడ్స్ కార్నివల్ ఏదో జరుగుతుంది, భలే కలర్ఫుల్గా అనిపించింది నాకు. సో ఇంక ఇలాంటివి ఎలా మిస్ చేస్తాం చెప్పండి, వీడియోస్లో ఇంక్లూడ్ చేయాలి కదా. మంచిగా అంతా వీడియో షూట్ చేశాను. నాకైతే ఇప్పుడు చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియోస్ అది తీయడం వల్ల కొత్తగా అనిపిస్తుంది, చాలా సిగ్గుగా అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, మళ్ళీ తీస్తుంటేనే కదా అలవాటు అయ్యేది. సో ఇక్కడ కొంచెం సేపు ఉండి మొత్తం వీడియో అది తీసేసాను. మంచి కలర్ఫుల్గా ఆ రోజు ఉంది అసలు. ఆబ్వియస్లీ వీకెండ్స్ అంటే అలానే ఉంటాయి అనుకోండి. ఇక నేను నా గిఫ్ట్ కోసం చెప్పాలి. లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చారో నేను వీడియోలో అక్కడ మెన్షన్ చేశాను కదా. సో మళ్ళీ ఇప్పుడు ఈ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నారో నేను చూపిస్తాను చూడండి. నాకు అనిపించింది ఏదైనా ఈసారి మంచిగా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి. అంటే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, తెలిసిందే కదా అమ్మాయిలకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నా కూడా ఇంకా ఏ ఒకటి అలా తీసుకోవాలని అనిపిస్తుంది. సో మా హస్బెండే అన్నారు, యాక్చువల్లీ ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకో, అది కూడా బిగ్ సైజ్లో ఉండేది. మనం ఎక్కడికైనా టూర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీలో దానిలో ఏమైనా కొంచెం ఎక్కువ థింగ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి బాగుండేలా చూడమంటే నేను చూసాను. బట్ నాకు ఏవి అంత నచ్చలేదు, ఇక తీసుకోలేదు. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా, లైక్ ఒక బబుల్ టీ మంచి ట్రెండింగ్లో ఉంది. సో అది ట్రై చేద్దామని ఇక్కడికి వెళ్ళా. ఫైనలీ బబుల్ టీ తీసుకున్నా, 350 rupees తీసుకున్నాడు. మ్యాంగో ఫ్లేవర్ బాగుంది టేస్ట్. ఇక ఫుడ్ కోర్ట్లో మేమైతే ఏం తీసుకోలేదు, అప్పటికే మేము ఫుల్ హెవీగా ఉంది మాకు ఆఫ్టర్నూన్ తిన్నది. అండ్ దట్టు ఈవినింగ్ ఇంకెలాగో అందరూ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈవినింగ్ కూడా మేము వెళ్ళేసరికి అంతే ట్రాఫిక్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పుడే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందిలేండి, ఎక్కువ మెంబర్స్ వస్తూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో 5:30-6కి అలా. సో ఒక పక్క ట్రాఫిక్ కదలట్లేదు అండ్ మాకేమో టెన్షన్ వస్తుంది, ఇంటికి వెళ్ళాలి మళ్ళీ రెడీ అవ్వాలి అని చెప్పేసి. సో ఎలా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకోలేదని చెప్పా కదా, ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగున్నప్పుడు డీల్స్లో మంచిగా తీసుకుందాంలే, ఇప్పుడు కలెక్షన్ అంత బాగలేదు అండ్ దానికి అంత కాస్ట్ పెట్టడం ఎందుకని చెప్పి తీసుకోలేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయాం. డిన్నర్కి వెళ్తున్నామని చెప్పా కదా, ఇంతకీ మేము యాంథమ్కి వెళ్తున్నాం. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్గూడలో ఉంది. మా ఇంటి నుంచి అరౌండ్ 45 minutes to 50 minutes చూపించింది. సో ఆఫ్టర్ 50 minutes ఫైనల్లీ రీచ్ అయిపోయాం. పైన కనిపిస్తుంది కదా, సో అదే యాంథమ్ అనమాట. ఆ రోజు సంథింగ్ ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు, లైవ్ బ్యాండ్ టైప్లో. పర్ పర్సన్కి 2000 కూడా ఛార్జ్ చేశారు. బట్ మేమైతే పే చేయలేదు, ఎందుకంటే మేము ముందుగానే టేబుల్ బుక్ చేసుకుని వెళ్ళాం. బట్ వాళ్ళు మాకు కూడా ఇలా అని ఏం చెప్పలేదు. సో మేము అది అక్కడ లోపలికి వెళ్ళిపోయాం హ్యాపీగా. బయట ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఏ బ్రూవింగ్ కంపెనీస్ అయినా ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 7:30-8 ఇలానే కదా ఉంటాయి లైటింగ్స్తో. సో లోపలికి వెళ్ళాము, ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్కి నేనైతే
8.5 ఇస్తాను. అంటే మేము ఆర్డర్ చేసినవన్నీ బాగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ మటన్ బాగా నచ్చింది. మటన్ ఆర్డర్ చేసుకున్నాం ఆ రోజు. మేము టోటల్ 6 మెంబర్స్ వెళ్ళాం అనుకుంటాం. 6 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ వెళ్ళాము. లోపల మంచిగా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఆ రోజు నా బర్త్డే కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు 2 మెంబర్స్ అండ్ మేము 3 మెంబర్స్. టోటల్ 5 మెంబర్సే, సారీ 6 మెంబర్స్ కాదు. యాక్చువల్లీ ఇంకో 2 మెంబర్స్ కూడా యాడ్ అవ్వాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారనమాట. మా హస్బెండ్ చీకట్లో కూడా మంచిగా వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే నా కోసం నేను పోస్ట్ చేసుకుంటానని చెప్తాను. సో అందుకనే వీడియోస్ తీస్తుంటే పక్క నుంచి ఫ్లాష్ ఇంకొకరు ఆన్ చేస్తున్నారు. సో అలా అయిందనమాట నా బర్త్డే. మంచిగా ఫుడ్ అది తిన్న తర్వాత ఇంకా చీకట్లో ఎన్ని ఫొటోస్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే. బట్ నేనైతే చాలా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్తో కూడా తీయించుకున్నా. నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన షార్ట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను, వెళ్ళి వన్స్ చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ రోజు లైవ్ మ్యూజిక్ అయింది. మన హైదరాబాద్లో ఉన్నామంటే ఇంకా ఆల్మోస్ట్ తెలుగు సాంగ్స్ చాలా మంచిగా అసలు ఎంజాయ్ చేసామన్నమాట. దాని తర్వాత అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము సూషీ ట్రై చేసాం. ఇప్పటివరకు నేను, రితేష్ మా హస్బెండ్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ రోజు బాగుంది, బట్ ఓవరాల్గా ఫుడ్ కూడా నచ్చింది. పిజ్జాస్ అవి కూడా బాగున్నాయి. అండ్ మేము ఫొటోస్ తీసుకున్నామని చెప్పా కదా, అవి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి, అన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. సో ఫుడ్ అది తినేసాము, అయిపోయింది. అప్పటికి 11-11:30 అవుతుంది టైము. ఇంకా నేను కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాను, ఎందుకంటే మనకి వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ కదా. అవే మనకి తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి ఓకే ఈ ఇయర్లో బర్త్డే ఇలా జరిగింది, ఈ ఇయర్లో ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళామని గుర్తుండిపోతుంది. అండ్ బై ద వే నేను నా పెళ్ళైన తర్వాత 3 years 3 birthdays 3 ప్లేసెస్లో చేసుకున్నా. ఫస్ట్ వైజాగ్, సెకండ్ కాకినాడ అండ్ థర్డ్ బెంగళూరు, 4th ఇప్పుడు హైదరాబాద్లో అనమాట. సో దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.